ఒంగోలు సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన వేడుకలు ఆలయ మహాసంప్రోక్షణ, రుద్రహోమం, లక్ష్మీ గణపతి హోమం, మన్యుసూక్త హోమం వంటి కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరిగాయి. నేడు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి రుద్రహోమం, మన్యుసూక్త హోమం, మహాపూర్ణాహుతి చేపట్టారు. శ్రీ వీరాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సింధూరం వంటి సుగంధ ద్రవ్యాలతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదాతలుగా భగీరథ కెమికల్స్ డైరెక్టర్ లింగమనేని వెంకటరామయ్య, ధర్మపత్ని సౌజన్య దంపతులు వ్యవహరించారు. 13వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో పాపనాశం నమో సుప్రకాశం. ఒంగోలు సంతపేటలో ఉన్నటువంటి మన దేవాలయానికి మన భగీరథ కెమికల్స్ వారైనటువంటి లింగమనేని వెంకటరామయ్య గారు, వారి ధర్మపత్ని సౌజన్య గారులు స్వామివారి ఆదేశాల మేరకు ఈ గుడిని జీర్ణోద్ధరణ చెయ్యాలి అని సత్సంకల్పాన్ని సంకల్పించుకున్నారు. స్వామివారి అనుజ్ఞతో చక్కగా ఈ గుడిని 25 రోజుల్లోనే అత్యంత సుందరముగా శోభాజమానంగా కన్నులకు చూసుటకు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఉన్నారు.
కావున వారందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అన్నీ కూడా కలిగి వారందరూ కూడా జీవితాంతం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. దాని తరువాత మన శ్రీగిరిలో పనిచేసేటటువంటి ప్రకాశన్నయ్య గారిచే వేద పండితులచే 4 రోజుల పాటు చక్కగా ఈ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమాలన్నీ కూడా వేదోక్తముగా శాస్త్రోక్తముగా చక్కగా నిర్వహించి ఉన్నారు. కావున ఈ రోజున హనుమత్ జయంతి పర్వదినం కాబట్టి పూర్ణాహుతి తదనంతరం చక్కగా స్వామివారికి అభిషేకము ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా గమనించి ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోవాల్సిందిగా మరలా చెబుతూ ఉన్నాము. జై శ్రీరామ్. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారు జన్మించారని మనకు పరాశర సంహిత వేదశాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అదేవిధంగా చాలా సంవత్సరాలలోనూ ఈ సంవత్సరం మనకు మంగళవారం దశమి తిథి పూర్వభద్ర నక్షత్రం వైశాఖ మాసం అన్నీ కలిసి వచ్చాయి. ఈరోజు మంగళవారం విశేషంగా స్వామివారికి ఈరోజు ఆంజనేయ స్వామికి అభిషేకం ఏర్పాటు చేశాము. ముందుగా ఇప్పుడు మన్యసూక్త హోమం, రుద్రహోమం ఉంటుంది. ఇది అయిన తర్వాత మహాపూర్ణాహుతి, ఇది అయిన తర్వాత స్వామివారికి అభిషేకం ఉంటుంది. అయిన తర్వాత త్రినేత్ర దర్శనం. ఇక్కడ మన దేశంలో ఎక్కడా లేదు. స్వామివారికి 3వ నేత్రం ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామికి. ఈ 3వ నేత్రాన్ని హనుమత్ జయంతి ఒక్కరోజు మాత్రం చూపించడం జరుగుతుంది. అద్దం పెట్టి ఈరోజు చూపిస్తాం. అది అంత అభిషేకం అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చే హనుమత్ జయంతి మాత్రం అది కనిపిస్తుంది మళ్ళీ మనకు. ఈ విశేషం ఏంటంటే ఈరోజు ఆ త్రినేత్ర దర్శనం ఉంటుంది ఆంజనేయ స్వామివారి. తర్వాత సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలంకరణ, విశేష పుష్పార్చనలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మన భగీరథ కెమికల్స్ వారు లింగంనేని వెంకటరామయ్య గారు, ధర్మపత్ని సౌజన్య గారి పూర్తి సహాయ సహకారాలతో, తర్వాత సింగవరపు చంద్రశేఖర గారి సహాయ సహకారాలతో, భగీరథ కెమికల్స్ వారి మిత్రబృందం అందరి సహాయ సహకారాలతో దాదాపు 100 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ పూర్తిగా అందరూ మా రామన్నయ్య దగ్గరుండి గుడిని 25 రోజులు పూర్తిగా ఆఫీస్ మానుకొని ఈ గుడిని దగ్గరుండి కనిపెట్టుకొని అన్నీ చేశాడు. కాబట్టి వీళ్ళందరికీ, వీరి పరివారానికి, వీరి మిత్ర బృందానికి, వీరి కుటుంబాలకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాగే మనం హనుమత్ జయంతి ఇలాగే జరుపుకోవాలని, వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని, వారు ఇంకా ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. శాంతా పృథివీ శివమంతరిక్షం యౌర్ణో దేవ్యభాజన్నో అస్తు శివాదిశ ప్రదిశ ఉద్దిశో నాపో విశ్వతః పరిపాంతు సర్వదశాంతిః ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.